ట్రాక్టర్ డ్రైవర్కి లైసెన్స్ ఉండదు, వాడికి ఏం తెలియదు రోడ్డు మీద ఎట్లా వెళ్ళాలో, లెఫ్ట్ వెళ్ళాలో రైట్ వెళ్ళాలా, అసలు క్రాస్ లైన్. ఈరోజు మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కావలి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో కలిగిరి సర్కిల్లో వింజమూరు నందు తిరుగుతున్న ఆటో డ్రైవర్లకి, స్కూల్ వ్యాన్లకి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. రోడ్డు భద్రతా చర్యల గురించి ఆటో డ్రైవర్లకి మరియు స్కూల్ డ్రైవర్లకి వింజమూరు టౌన్లోని ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది. ఇందులో భాగంగా వింజమూరు టౌన్లోని ఆటో వాళ్ళు ప్లస్ దుకాణదారులు ప్లస్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు, ఓనర్లు మరియు స్కూల్ వ్యాన్ బస్సు డ్రైవర్లు అందరూ కూడా ఈ విఆర్ కళ్యాణ్ మండపంలో సమావేశమై అవగాహన కార్యక్రమాలు నిర్వర్తించి రోడ్డు ప్రమాదాల నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగినది. దీనిలో భాగంగా ఆటోలు మితిమీరిన స్పీడ్తో కానీ మరియు ఎక్కువ మంది ప్యాసింజర్స్ని ఎక్కించుకొని ప్రమాదాలకు గురి అయితే ఆటో సీజ్ చేసి కోర్టుకు పెడతాము. డ్రైవర్లు రోడ్డు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ ప్రయాణికులకి ఇబ్బంది కలగకుండా, తోటి ప్రయాణికులకి ట్రాఫిక్ సమస్యలు కలిగించకుండా ఉండాలని అందరికీ మనవి చేస్తున్నాను. మా చట్టాలు ఇప్పుడు కఠినంగా ఉన్నాయి. లైసెన్స్ లేకపోతే ఇప్పుడు 10,000, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసినా, తాగి డ్రైవ్ చేసినా కానీ విపరీతమైన ఫైన్స్ ఉన్నాయి మరియు జైలు శిక్ష కూడా విధించడం జరుగుతుంది. ఇవన్నీ మనసులో పెట్టుకొని ఆటో డ్రైవర్లు ఎటువంటి అక్రమ రవాణాకి పాల్పడినా, ఎర్రచందనం కానీ, పీడిఎస్ రైస్ కానీ, మైనర్లతో డ్రైవింగ్ చేయించినా కానీ ఆటో సీజ్ చేసి కోర్టుకు పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ గమనించి మీడియా ప్రతినిధుల ద్వారా కానీ, వింజమూరు పట్టణ ప్రజలు కానీ ఎటువంటి సమాచారం మాకు ఇచ్చినా సరే ఆ నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేస్తాము.